తంత్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురా. బాక్సాఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీనే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. వచ్చే వీక్లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్లో టీజర్ రిలీజ్ తర్వాత డీసెంట్ బాజా అయితే ఉందని చెప్పాలి. పటాస్ కాన్సెప్ట్ కొంచెం మార్చి ఈ సినిమాను వేరే యాంగిల్లో తీస్తున్నట్లు టీజర్ రిలీజ్ తర్వాత అనిపించిన ఎమోషనల్ పార్ట్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో మేజర్ హైలైట్గా మారబోతున్నాయి. రీసెంట్గా సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. రిలీజ్కి వారం ఉండగానే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూబీఏ సర్టిఫికేట్ను సొంతం చేసుకోగా ఓవరాల్గా 2 గంటల 24 నిమిషంల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ హాఫ్ కూడా బయటకు వచ్చేసింది అని చెప్పాలి. స్టోరీ పాయింట్ను పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ తల్లి మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి పోలీస్ అవ్వాల్సిన కొడుకు ఆ పదవికి నో చెప్పి రౌడీగా మారడం, కొడుకుని అరెస్ట్ చేయడానికి తల్లి ఏం చేసింది అన్న కాన్సెప్ట్తో రూపొందుతున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ హాఫ్ వరకు మంచి సీన్స్తో పాటు కమర్షియల్గా వర్కౌట్ అయ్యేలా హీరో ఎలివేషన్స్ సీన్లతో మెప్పిస్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు హైలైట్గా నిలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో తల్లి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణలు, అలాగే విలన్లతో హీరో గొడవ, మరోవైపు నువ్వా నేనా అన్నట్లు సీను ఉంటాయని, ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో వచ్చే ఫైట్స్ సాలిడ్గా హైప్ ఇచ్చే ఉంటాయని చెబుతున్నారు. పటాస్ రేంజ్లో ఉంటుందని, అలాగే రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ అన్నిటికన్నా కూడా చాలా బెటర్గా ఉందని అయితే టాక్ వినబడుతుంది. మొత్తం మీద సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది అని చెప్పాలి. ఇక సినిమా వచ్చిన తర్వాత ఇది నిజమైతే ఖచ్చితంగా కళ్యాణ్ రామ్కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతుంది అని చెప్పొచ్చు.